Okay, hi guys. Uh, Good evening, and thanks for joining the session. And మనం ఈరోజు అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్గా కొన్ని మనకి అవసరం ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ తర్వాత బేసిక్స్ వీటిని కవర్ చేద్దాం. ఈ లోపు ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, ఇట్ విల్ టేక్ 3 to 4 days ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. పార్టిసిపెంట్స్ రైట్. ఓకే ఓకే గైస్, ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ 7 days ఈ లింక్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నేను ఐ సెండ్ యూ యాక్చువల్ అయితే నేను ఇది ఆల్రెడీ 4 months స్కెడ్యూల్ చేసిన, బట్ ఐ రిమూవ్ దిస్ లింక్ బికాస్ వీ హ్యావ్ మేడ్ దిస్ పబ్లిక్. ఓకే, సో బికాస్ పీపుల్ హూ వాంట్స్ టు జాయిన్ ఇన్ దిస్ డెమోస్ దే కెన్ ఆల్సో జాయిన్. సో మేము పబ్లిక్ చేసేసిన ప్రస్తుతానికి. సో ఫస్ట్ 7 days ఇట్ విల్ బి, అంటే సంక్రాంతి వరకు ఇట్ విల్ బి దేర్. ఆ తర్వాత ఎవ్రీ వన్ విల్ గెట్ దేర్ మీ జీమెయిల్ ఐడితో యూ విల్ గెట్ యువర్ ఇన్విటేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ జే ఫర్ దట్. ఓకే, ఫస్ట్ మనం వెళ్ళే ఫ్లో గురించి నేను చెప్తాను మీకు. సో ఆల్రెడీ ఐ హోప్ ఈ సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ ఆల్రెడీ సిలబస్ చూసుండి ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే, ఫస్ట్ మనము వెళ్ళే ఫ్లో గురించి నేను డిస్కస్ చేస్తాను. రైట్, మనము మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాల్సిన సాఫ్ట్వేర్స్ కొన్ని చెప్తాను. వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. వీటికి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా మీరు ఫేస్ చేస్తే దాన్ని ట్రబుల్ షూట్ చేద్దాము. సో అట్లాగే మనం తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అనకొండా. మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా అనకొండా అని చెప్పి సెర్చ్ చేస్తే అనకొండా ప్యాకేజ్ మేనేజర్ వస్తుంది. ఇది మనకి డేటా సైన్స్కి కానీ, పైథాన్ నేర్చుకుంటానికి కానీ, ఎంఎల్కి కానీ, ఎన్ఎల్పికి కానీ, అట్లాగే స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాన్ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉంటారో, ప్రోగ్రామింగ్లో మీరు విఎస్ కోడ్, పైచాము, డిఫికల్ట్ ఐడిఈస్, ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడిఈని మనకి క్రియేట్ చేస్తుంది. డిఫాల్ట్గా మనం లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా డిఫాల్ట్గా మనకి ఇన్బిల్ట్గా డేటా సైన్స్కి ఏవైతే రిక్వైర్డ్ లైబ్రరీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం ద్వారా వస్తుంది అనమాట. ఈ ఐడిఈ అంటే నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అందరికీ తెలుసు. ఇది ఎందుకని అంటే, ప్రీవియస్గా మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఒక నోట్ ప్యాడ్లో రాసి దాన్ని ఎక్స్టెన్షన్తో సేవ్ చేసి దాన్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి కాల్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని మనం చూస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనం ఆన్ ది ఫ్లై మనం కోడ్ రాసుకుని ఇన్స్టంటేనియస్గా ఎగ్జిక్యూట్ చేసుకుని రిజల్ట్ని చెక్ చేసుకుని ఆ రిజల్ట్ని మనకు కావాల్సినట్టుగా వేరే దాటి లింక్ చేసుకుని అన్ని ఫీచర్స్ మనం ఐడిని యూజ్ చేసి చేసుకుంటాం అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, ఫస్ట్ అందరూ ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో ప్రీవియస్ డెమో సెషన్ ఎవరైనా విని ఉన్నట్టయితే అది వాళ్ళకి ఇక్కడ నేను మీకు చూపించాను. అనకొండా డౌన్లోడ్ అని కొట్టంగానే గూగుల్ సెర్చ్లో మీకు వస్తుంది. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కింద మీకు విండోస్, మ్యాక్, లినక్స్, మెకంటోష్, యాపిల్ మెకంటోష్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్లో అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఉబంటు యూజ్ చేస్తారు. ఈ ఉబంటుకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన వర్షన్ అనమాట. ఏంటంటే ఈ పైథాన్ లాంగ్వేజ్ కానీ అనకొండా ప్లాట్ఫామ్ కానీ, పైథాన్ లాంగ్వేజ్ని ఏంటంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఐడిఈలో డెవలప్ చేసినా కానీ వేరే ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్లో
రన్ చేస్తున్నాము. రన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా ఉంటుంది. విండోస్లోదైతే విండోస్ లాగా, మ్యాక్లోదైతే మ్యాక్లో లాగా, లినక్స్లోదైతే లినక్స్లో లాగా. సో దానివల్ల ఇబ్బంది ఏంటనమాట, మనం ఒకసారి రాసుకుని దాన్ని ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం రైట్ వన్ రన్ ఎనీవేర్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆల్ యూజర్స్కి సెలెక్ట్ చేసుకోండి, అడ్మిన్ ప్రివిలేజెస్తో ఇన్స్టాల్ చేయండి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మీ విండోస్ సెర్చ్లోకి వెళ్ళి అనకొండా అని చెప్పి సెర్చ్ చేస్తే ప్రాంప్ట్ నావిగేటర్ అని చెప్పి రెండు కనిపిస్తాయి. ప్రాంప్ట్ అంటేనేమో మనకి విండోస్లో సిఎండి ఎట్లా ఓపెన్ చేస్తామో అట్లా కనిపిస్తుంది అనమాట, అట్లా వస్తుంది. అనకొండా నావిగేటర్ అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది మీకు కనిపిస్తుంది అనమాట, ఇట్లా కనిపిస్తుంది. ఇందుట్లో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, అందుకే దీన్ని మనం ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పి జనరల్గా కాల్ చేస్తూ ఉంటాం అనమాట. వీటిలో మనం దేన్ని కావాలంటే, ఇప్పుడు చూడండి, ఐపైథాన్ కన్సోల్ ఉంది, స్పైడర్ ఉంది, క్లౌడ్కి సంబంధించింది ఉంది, జూపిటర్ నోట్బుక్స్ ఉన్నాయి, పవర్ షెల్ ప్రాంప్ట్ ఉంది, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది ఉంది, జూపిటర్ ల్యాబ్స్ ఉంది, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఆర్ ఉంటుంది, ఇంకా ఇంకా మల్టిపుల్ థింగ్స్ అనేవి ఇందులోనే ఇన్బిల్ట్గా వస్తాయి. ఇవన్నిటిని మనం ఇండిపెండెంట్గా డౌన్లోడ్ చేసుకుని ఒకదానికొకటి లింక్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్, అది టైం వేస్ట్ కూడా అనమాట. సో ఇది కాకుండా ఏమవుతుంది అంటే మనకి ఈ అనకొండా నావిగేటర్ అనేదాన్ని, అనకొండా ప్యాకేజ్ మేనేజర్ అనేదాన్ని ఒకసారిగానే ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, ఇవన్నీ మనకి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఈ డిఫాల్ట్గా వచ్చేసిన తర్వాత మనం ఇనీషియల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం యూస్ చేసేది ఏంటి అంటే జూపిటర్ నోట్బుక్ అనమాట. జూపిటర్ నోట్బుక్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ప్రోగ్రామింగ్కి సంబంధించిన డెవలప్మెంట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసిన తర్వాత అంటే ఓపెన్ చేయడానికి మనం అనకొండా ప్రాంప్ట్లో నుంచి ఓపెన్ చేయొచ్చు, అట్లాగే అనకొండా నావిగేటర్లోకి వచ్చి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో జూపిటర్ నోట్బుక్ ఇక్కడ దీంట్లో నుంచి దీన్ని క్లిక్ చేసి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. కానీ ఏంటంటే నేను దీన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈ ఎంటైర్ అనకొండా నావిగేటర్ ఓపెన్ అయితే ఈ అన్ని సాఫ్ట్వేర్స్, ఈ అన్ని టూల్స్కి సంబంధించిన ప్రోగ్రామింగ్, అన్ని టూల్స్కి సంబంధించిన బ్యాక్ అండ్ సోర్స్ కోడ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడేమవుతుంది, మన సిస్టమ్ మీద బర్డెన్ పడుతుంది, దానివల్ల పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే మీ అందరికీ, జూపిటర్ నోట్బుక్ కాబట్టి మనం యూస్ చేసేది, ఆ జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేయడం కోసం అనకొండా ప్రాంప్ట్ని చూస్ చేసుకోండి. ఒకసారి అనకొండా ప్రాంప్ట్ని చూస్ చేసుకున్న తర్వాత మీరు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇట్లా మీకు మీ సిస్టమ్ నేము, ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసాము, మీ సిస్టమ్ నేము అండ్ అలాగే మీ యూజర్ నేము ఈ డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయాలి. జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయాలి. జూపిటర్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేయడం అంటే ఎట్లా, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో జనరల్గా ఏదైనా కమాండ్స్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్లో ఒక మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేస్ సెన్సిటివ్నెస్. కేస్ సెన్సిటివ్నెస్ అంటే క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేకపోతే రెండు ఒకటేనా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజే అయినప్పటికీ ఇక్కడ ఇనీషియల్గా జూపిటర్ నోట్బుక్ని ఇన్వోక్ చేయడానికి మనం ఇచ్చే కమాండ్ అనేది మాత్రం కేస్ సెన్సిటివ్ కాదు. మీరు క్యాపిటల్లో రాసినా, స్మాల్లో రాసినా, క్యాపిటల్లో స్మాల్ కాంబినేషన్లో రాసినా కానీ ఓన్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ జూపిటర్కి నోట్బుక్కి మధ్యలో స్పేస్ అనేది ఉండాలి. ఇది ఒక్కటి మాత్రమే మ్యాండేటరీ. ఈ కమాండ్ని మీరు ఈ అనకొండా ప్రాంప్ట్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ కమాండ్ని టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే అప్పుడు మీరు డిఫాల్ట్గా ఇట్లా మీకు ప్రాంప్ట్లో వస్తుంది అనమాట. ఓకే, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటున్నారా? సెషన్ అటెండ్ అవ్వాలి, ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఏంటో తెలుసుకుందాం అనుకునే వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను సాల్వ్ చేస్తుంటాను, ఎందుకంటే 1 GB వరకు ఉంటుంది ఫైల్. అది డౌన్లోడ్ అయ్యేలోపు మనం వేరే విషయాలు డిస్కస్ చేద్దాం అనమాట. ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా ఒక 15 to 20 minutes పడుతుంది. ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఐ సాల్వ్ ఇమీడియట్లీ. రైట్, ఆ పర్టికులర్ కమాండ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ 4 మీరు ఎక్కడున్నాయి అని చెప్పి చెక్ చేసుకోవాలి. వీటిల్లో 3 లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో 2 బ్రౌజర్ బేస్డ్ ఉంటాయి, ఒకటేమో HTML లింక్ ఉంటుంది. ఈ జూపిటర్ నోట్బుక్ అనేది ఏంటి అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే జనరల్గా మనకి ఏమిటి, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ రన్ చేయాలి అంటే ఒక సర్వర్ కావాలి.
అట్లాగే లేకపోతే అది లోకల్ సర్వర్ అన్న అవ్వచ్చు, లేకపోతే క్లౌడ్ సర్వర్ అన్న అవ్వచ్చు, లేకపోతే వర్చువల్ మిషన్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ సర్వర్గా మనకి బ్రౌజర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో మన సిస్టంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్, మొజిల్లా, క్రోము, సఫారీ, ఇట్లా మల్టిపుల్ బ్రౌజర్స్ ఉంటాయి. ఆ బ్రౌజర్ ఉన్న ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని ఈ జూపిటర్ నోట్బుక్స్ అనేవి రన్ అవుతాయి. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. లోకల్ హోస్ట్ అంటే మన సిస్టమ్ లోకల్ అడ్రస్. ఈ 888 అనేది ఉంది చూసారా, ఇది పోర్ట్ అడ్రస్ అనమాట. ఈ పోర్ట్ అడ్రస్ అనేది ఈ పోర్ట్ని యూస్ చేసుకుని సర్వర్ రన్ అవుతూ మనం చెప్పే పనిని సిస్టమ్ ప్రాసెసర్ వరకు తీసుకెళ్ళి అది ఇచ్చే రిజల్ట్ని తీసుకొచ్చి మనకు చూపిస్తుంది. ఓకే, ఈ పోర్ట్ అడ్రస్ని ఎంటర్ చేస్తే ఇప్పుడు వరకు మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయిన తర్వాత ఈ లింక్ని మీరు ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ని మీరు కాపీ చేసి మీ బ్రౌజర్లో మనం ఎక్కడైతే google.com అని చెప్పి టైప్ చేస్తామో అక్కడ మీరు అడ్రస్ బార్లో మీరు పేస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టంగానే ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అది ఏం ఇంటర్ఫేస్ అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ టోటల్ మీకు అక్కడ వచ్చిన అడ్రస్ని ఇట్లాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది జూపిటర్ నోట్బుక్ హోమ్ పేజ్ అనమాట. ఓకే, ఎవరైనా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా బై సీయింగ్ ది ఫస్ట్ డెమో? గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, ఓకే, ఇన్స్టాలింగ్. కిరణ్ కుమార్ ఇన్స్టాలింగ్. ఓకే, రైట్. ఇది ఇన్స్టాల్ చేస్తూ ఉండండి. ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆల్ యూజర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు విత్ అడ్మిన్ పర్మిషన్స్ అడుగుతుంది. మీరు దానికి యాక్సెప్ట్ చేసి ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. అండ్ పాత్ రిజిస్టర్ చేయమని కూడా చెప్పండి. పాత్ రిజిస్టర్ అని చెప్పి ఒక చోట అడుగుతుంది. ఆ పాత్ రిజిస్టర్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పాత్ రిజిస్టర్ చేయలేకపోతే మనం డిఫాల్ట్గా కొన్ని సిచ్యువేషన్స్లో యాక్సెస్ చేయలేము అనమాట. ఓకే, రైట్. సో 1 GB ఉంటుంది. నెట్ స్పీడ్ తొందరగా ఉంటే ఈజీగా డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఓకే, ఈ పర్టికులర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఈ జూపిటర్ నోట్బుక్ సంబంధించిన స్పెసిఫిక్ యూసేజ్ గైడ్ లైన్స్, దీన్ని కంఫర్టబుల్గా మనం వాడాలి అంటే మనకు తెలియాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే అసలు జూపిటర్ నోట్బుక్లో ఏమేం ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ని మనం ఎట్లా యాక్సెస్ చేస్తాము, షార్ట్ కట్స్ ఏంటి, అసలు ఎలా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం, ఆ ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, జూపిటర్ నోట్బుక్ని ఎలా క్రియేట్ చేస్తాం, అందుట్లో దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎలా కోడ్ని రాస్తాము, ఎలా నోట్స్ని రాస్తాము, ఎలా కామెంట్స్ని రాస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఎలా కనిపిస్తాయి, దీన్ని ఎలా సేవ్ చేసుకుంటాము ఎప్పటికప్పుడు, ఈ పర్టికులర్ థింగ్స్ అన్నిటిని మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే కోడింగ్ కంటే ముందు ఆ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకుంటానికి, ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ చేసుకుంటానికి కావాల్సిన సిచ్యువేషన్స్ అన్నిటిని మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటాం. ఒకసారి ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళందరూ ఇన్స్టలేషన్ అయిపోగానే ఒకసారి చెప్పండి నాకు, రైట్? సో ఒకసారి జస్ట్ ఇక్కడ మెసేజ్లో పింక్ చేయండి. అండ్ బిఫోర్ దాట్ ఒకసారి మనం జూపిటర్ నోట్బుక్ని హౌ టు యూజ్ జూపిటర్ నోట్బుక్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది అనుకోండి. అంటే కోడ్ ఎలా రాయాలి, జూపిటర్ నోట్బుక్లో ఎలా ఏ విధంగా కోడ్ రాస్తాము, ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఎలా సేవ్ చేసుకుంటాము అనేది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎంటర్ అయ్యేది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ స్టెప్ అనమాట. ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతే మీరు ఏం చేయాలంటే విండోస్ సెర్చ్లోకి వెళ్ళి అనకొండ అని చెప్పి టైప్ చేయండి. అక్కడ మీకు 2 ఆప్షన్లు కనిపించాలి, ఒకటి నావిగేటర్ అని, ఒకటి ప్రాంప్ట్ అని. ఆ ప్రాంప్ట్ అనేది కనిపించిన తర్వాత ఓకే, ఆ ప్రాంప్ట్ అనేది కనిపించిన తర్వాత నేను మీకు చెప్పినట్టు ఆ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత దాని దగ్గర వచ్చే ఒక డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని దగ్గర మీరు జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొడితే నేను ఇందాక మనం చూసినవన్నీ వస్తాయి అనమాట. ఈ జూపిటర్ నోట్బుక్
ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతున్న తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే జూపిటర్ నోట్బుక్ని ఎట్లా యూస్ చేయాలి అని చెప్పి. ఈ జూపిటర్ నోట్బుక్ని ఎట్లా యూస్ చేయాలి అంటే ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీరు చెక్ ఏంటి అంటే సెర్చ్లోకి వెళ్ళి అనకొండ అని టైప్ చేస్తే ఆ రెండు రావాలి. ఆ రెండు వస్తే ప్రాపర్గా మనకి ఇన్స్టాల్ అయినట్టు అనమాట. ఆ తర్వాత ఆ జూపిటర్ నోట్బుక్లో ఫీచర్స్ తెలుసుకున్న తర్వాత అసలు బేసిక్గా పైథాన్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ బ్రీఫ్లీ ఐ విల్ డిస్కస్. ఉన్న బేసిక్ సింపుల్ మ్యాథ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి మనకి? ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, రిమైండర్ డివిజను, స్టెప్ డివిజను అండ్ ఎక్స్పోనెంట్. ఈ పర్టికులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాము. ఎందుకంటే పైథాన్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ యూజింగ్ ఏ క్యాలిక్యులేటర్ అనమాట. ఈ పర్టికులర్ థింగ్స్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసేది ఈ బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనం ఒక ఒక 15 మినిట్స్ మనం అసలు స్టాటిస్టిక్స్ గురించి, అసలు మ్యాథ్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్? ఐ హోప్ కిరణ్ కుమార్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్టెప్స్ చెక్ చేసుకోండి. ఇన్స్టలేషన్ అయిపోయింది. బ్రౌజర్ కూడా ఓపెన్ అయింది. లైక్ జూపిటర్ జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయిందా? ఓకే, రైట్. ఓపెన్ అయింది. రైట్. సో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను, చూడండి. Yeah. ఇక్కడ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అనకొండ అని కొట్టారనుకోండి, ఇక్కడ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది, నావిగేటర్ కనిపిస్తుంది, పవర్ షెల్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది. మీరు అనకొండ ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దీని మీద డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఓపెన్ కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా అయినా కానీ కొట్టచ్చు. నేను డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ విండో అనేది ఓపెన్ అయింది నాకు. ఓకే, ఈ పర్టికులర్ విండో అనేది ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా JUPYTER స్పేస్ నేను కేస్ సెన్సిటివ్ కాదని చెప్పాను కదా. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజే, బట్ కానీ ఈ కమాండ్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. ఇన్స్టలేషన్ ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టినప్పుడు ఇదంతా జనరేట్ అయ్యి మనకి ఇక్కడ లింక్స్ జనరేట్ అవుతాయి. చూడండి ఇక్కడ. ఓకే, క్లియర్? అందరూ ఈ స్టేజ్లోకి వచ్చారా? దీంతో పాటు మన సిస్టంలో ఏదైతే డిఫాల్ట్గా బ్రౌజర్ ఉంటుందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ థింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద థింగ్ వేర్ యూఆర్ ఏబుల్ టు అబ్జర్వ్. ఇది మీరు ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఆలోచించొద్దు. డాక్యుమెంట్స్ ఫోల్డర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్, డెస్క్టాప్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఎక్కడ చూపిస్తారో అక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో మీరు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనే చెప్తాను. చూడండి, ఇది జూపిటర్ నోట్బుక్. ఇది అప్డేట్ టు 7 అంటే కొత్త ఫీచర్స్ కోసం, కానీ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవద్దు ఎందుకంటే కొన్ని ఫీచర్స్ కరెక్ట్గా పనిచేయట్లేదు. సో డోంట్ షో ఎనీమోర్ కొట్టండి ఈ పర్టికులర్ మెసేజ్ని. ఇది మెసేజ్ కానీ మీకు చూపిస్తే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ఓకే, మీరు ఇక్కడ రైట్ సైడ్లో కానీ చూసినట్టయితే నేమ్ అని చెప్పి కనిపిస్తుంది, లాస్ట్ మోడిఫైడ్ డేట్ కనిపిస్తుంది, ఫైల్ సైజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. అట్లాగే
ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి అప్లోడ్ అండ్ ఇంకొకటి న్యూ. కనిపిస్తున్నాయి అందరికీ రైట్ సైడ్ టాప్. ఇది ఫైల్స్లో ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఏమీ లేదనుకుంటే మీరు అన్మ్యూట్ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీరు ఏదైనా ఒక క్లోజర్ రూమ్లో ఉంటే అన్మ్యూట్ చేసి పెట్టుకోండి. ఓకే. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అప్లోడ్ అనేది ఏంటి అంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు కావాల్సింది కానీ లేకపోతే మనం కన్వర్షన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసేది కానీ అప్లోడ్ అనేది జనరల్ ఫంక్షనాలిటీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయాలన్నా ఏదైనా ఒకటి చేయాలన్నా అన్నిటికీ యూజ్ అయ్యే ఫంక్షనాలిటీ. ఇక్కడ న్యూ అనేది ఉంది చూసారా? న్యూ అనేది ఈ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. Python 3, టెక్స్ట్ ఫైల్, ఫోల్డర్, టర్మినల్. టర్మినల్ అంటే ఏంటి అనుకున్నారు? మనం సిఎండి ఓపెన్ చేసినప్పుడు వస్తుంది చూసారా? చూడండి, టర్మినల్ అనేది ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు ఏం ఓపెన్ అవుతుందో మీకు తెలుస్తుంది. అది సిఎండికి వెళ్తుంది రిక్వెస్ట్. ఓకే, ఆ సిఎండి అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. మేబీ నాది ఇక్కడ ఒకసారి కానీ టర్మినల్ లోకల్ హోస్ట్ ఓకే, మేబీ నా దాంట్లో మల్టిపుల్ ఓపెన్ చేసి ఉంటాం వల్ల ఓపెన్ అవ్వకపోవచ్చు. టర్మినల్ అనేది సింపుల్గా అనుకోండి ఆ ప్రాంప్ట్ లాగానే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత టెక్స్ట్ ఫైల్ అంటే వన్ సెకండ్ గైస్. సర్వర్ స్టాప్ చేశాను. మీరు ఒకవేళ మీరు యూస్ చేస్తున్నప్పుడు కానీ దీన్ని క్లోజ్ చేశారనుకోండి, బ్లాక్ కమాండ్ ప్రాంప్ట్ మనకి ఏదైతే వచ్చిందో అనకుండా ప్రాంప్ట్ కొట్టినప్పుడు దాన్ని క్లోజ్ చేస్తే మీకు మొత్తం అది పని చేయకుండా అది కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా జూపిటర్ నోట్బుక్ వర్క్ అవ్వదు మీకు. సో నా దాంట్లో ఏమైందంటే మల్టిపుల్ డాట్లను ఓపెన్ చేయడం వలన ప్రాబ్లం అయింది. సో నౌ ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ వన్స్ అగైన్. జూపిటర్ నోట్బుక్ డిఫాల్ట్గా బ్రౌజర్లో నుంచి ఓపెన్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది బ్రౌజర్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి. ఓకే, డన్. ఇది వచ్చింది. ఇప్పుడు న్యూలోకి వెళ్ళి టర్మినల్ క్లిక్ చేశాను. ఇంకొంచెం చూడండి. సో ఇలాంటిది మీకు వస్తుంది. ఆ తర్వాత న్యూలోకి వచ్చి టెక్స్ట్ ఫైల్ క్లిక్ చేశాను. మీకు ఒక టెక్స్ట్ నోట్ ప్యాడ్ మనకి ఏదైతే ఉంటుందో సిస్టంలో అది వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఈ 2 ఫీచర్స్ క్లియరా? టర్మినల్ అంటే మీకు తెలుసు కదండి, టర్మినల్లో ఉండే ఫీచర్స్ డైరెక్టరీస్, డేటాకి సంబంధించినవి మూవ్ చేసుకునేవి. సింపుల్గా ఏంటి అంటే సింపుల్ లినక్స్కి సంబంధించినట్టుగా కమాండ్ ప్రాంప్ట్లో యూస్ చేసే కమాండ్స్ లాంటివి అనమాట. సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది పర్టికులర్ టర్మినల్. ఇది ఒక టెక్స్ట్, ఇది ఒక టెక్స్ట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ లాంటిది అనమాట. అది మనం ఏదైనా రాసుకోవడానికి లేకపోతే ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి. రైట్. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. లీఫ్. ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెకండ్స్ ఎగో, ఎప్పుడు క్రియేట్ చేసింది సెకండ్స్ ఎగో అని చెప్పి ఒకటి చూపిస్తుంది. అట్లాగే దాని పేరేం చూపిస్తుంది? అన్టైటిల్డ్ ఫోల్డర్. ఈ అన్టైటిల్డ్ ఫోల్డర్ దగ్గర ముందు చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏం కనిపించవు. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. రీనేము, మూవ్ ఆర్ డిలీట్. డిలీట్ అని నొక్కితే ఇది డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ జస్ట్ సెకండ్స్ ఎగో క్రియేట్ చేసి ఉంది. దీనికి రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని రీనేమ్ చేశాను. రీనేమ్ ఏం చేస్తున్నానంటే నేను
మాస్టర్ AI 2024, రైట్. సో దీనికి నేను రీనేమ్ చేశాను. ఆ రీనేమ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ వచ్చింది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే క్రియేట్ అవుతుంది కదా. ఈ ఫోల్డర్ని మీరు ఇది చెక్ బాక్స్, దీని దగ్గరికి వస్తే ఒక హ్యాండ్ ఫింగర్ కనిపిస్తుంది, ఒక హైపర్ లింక్ లాగా అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇన్సైడ్ టు దిస్ ఫోల్డర్ మీరు మూవ్ అవుతారు. ఓకే. మళ్ళీ ఇన్సైడ్ టు ఫోల్డర్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ ఇయే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ఏదన్నా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఉంటే మీరు తెచ్చి దీంట్లోకి పెట్టుకోవచ్చు. అప్లోడ్ కొట్టుకుంటే ఏమొస్తుంది, మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఎట్లా ఓపెన్ అవుతుంది, మనకు కావాల్సినట్లు తీసుకొచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మళ్ళీ న్యూ కొట్టి నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా. ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా అంటే, మీరు ఫోల్డర్స్ని అన్కన్వెన్షనల్గా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, నేమేమి ఇవ్వకుండా, అది డిఫాల్ట్గా అన్టైటిల్డ్ ఫోల్డర్ 1 2 3 4 అని చెప్పి చూస్తుంది. దీనికి నేను రీనేమ్ ఏం చేస్తున్నా అంటే, రీనేమ్ పైథాన్, అండ్ దీనికి రీనేమ్ ఏం చేస్తున్నా అంటే numpy. దీనికి నెంబరింగ్ కూడా ఇస్తాను, అది మనకి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. 1 స్పేస్ రీనేమ్ 2 స్పేస్ 3. అట్లాగే మనం ఇంకొక ఇది ఈ పేర్లు అనేది ఏంటనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. పైథాన్ అనేది అయితే మీకు ఐడియా ఉంది కాబట్టి. ఈ నంపై పాండాస్ అనేవి ఏంటంటే ఈ పైథాన్ని బేస్ చేసుకుని బిల్డ్ చేసిన లైబ్రరీస్. ఇవి ఏం చేస్తాయంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని చాలా ఫాస్ట్గా చేస్తాయి. పాండాస్ అండ్ ఇది మనకు కొంచెం తక్కువ ఇంపార్టెంట్, బట్ ఈవెన్ దో విల్ కవర్ matplotlib, and this one is going to be very important, PySpark. ఓకే, ఈ అన్నిటిని మనం ఎట్లా కవర్ చేద్దామంటే, ఒక రియల్ టైం ప్రాబ్లం వస్తే ఏ ఆర్డర్లో అయితే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తామో, ఏ ఆర్డర్లో అయితే మనకు నాలెడ్జ్ కావాల్సి వస్తుందో ఆ పర్టికులర్ వైజ్గా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాము. మీకు ఏదైతే సిలబస్లో ఇచ్చానో అది మొత్తం అంతా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం క్లియర్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో, ఒక కంప్లీట్ ఇప్పుడు మన డేటా సైన్స్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మెథడాలజీ. ఈ మెథడాలజీని అచీవ్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఒక సోఫిస్టికేటెడ్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్లో ఉండాలి, డొమైన్ నాలెడ్జ్ మీద ఉండాలి, డిఫరెంట్ లైబ్రరీస్ మీద ఉండాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ గురించి తెలియాలి. ఇట్లా మనం ఒకవేళ కానీ పైథాన్ మొత్తం అంతా నేర్చుకున్న తర్వాత స్టాటిస్టిక్స్కి వచ్చామనుకోండి, స్టాటిస్టిక్స్ అంతా అయ్యేలోపు మనం పైథాన్ ప్రాక్టీస్ లేక మర్చిపోవచ్చు. అట్లా జరగకుండా ఉండడం కోసం ప్రతిసారి కూడా మనం అన్నీ గుర్తుండేటట్టుగా, అన్నిటిని టచ్ చేసేటట్టుగా, ఒక లాంగ్ టర్మ్లో మీరు ఇంకా మర్చిపోకుండా మీరు చేసిన ప్రాక్టీస్ అనేది ఇంటర్వ్యూ కోసం సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా అట్లా మనం ప్లాన్ చేసి ఈ కోర్సుని డిజైన్ చేసాము. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఎక్కడ ఏది మీకు అర్థం కాకపోయినా కానీ వెంటనే అన్మ్యూట్ చేసి మీరు అడగండి. దీనితో పాటుగా వారంలో శనివారం కానీ ఆదివారం కానీ సాటర్డే కానీ సండే కానీ మనకి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్లో మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీకు వచ్చే డౌట్స్ని హిందీ క్లాస్లో ఇన్స్టంటేనియస్గా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ గుడ్ కాన్ఫిడెన్స్ టు మూవ్ ఫర్దర్. ఓకే, ఇది నేను ఈ పైస్పార్క్ అనేది చేశాను. అండ్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనం మొత్తం ఫోల్డర్స్ అంతా కూడా క్రియేట్ చేసి పెట్టేస్తాను మీకు. బేసిక్ మ్యాథ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక ఫోల్డర్ రీనేమ్ స్టాటిస్టిక్స్, ఇంకొక ఫోల్డర్
probability. Okay, now next one, 9th one, linear algebra. Okay, and after that క్రియేట్ చేస్తున్నారండి మీరు? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అవుతున్నారు? మీరు ప్రాపర్గా ఇన్స్టలేషన్లో ఎక్కడన్నా ఫెయిల్ అయితే మీరు వీటిని క్రియేట్ చేయలేరు, జూపిటర్ నోట్బుక్స్ ఎన్విరాన్మెంట్ సెటప్ అవ్వకపోతే. ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేయగలుగుతున్నా కానీ ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావట్లేదు అన్న. ఐ మీన్ ఫ్రమ్ బ్రౌజర్ ఓకే నుంచి. ఓకే, టర్మినల్ ఓపెన్ చేస్తుంటే అవ్వట్లేదా? ఎస్. ఓకే, మేబీ ఏదన్నా ప్రాబ్లం అయి ఉంటుంది. ఇందాక నాకు అట్లాగే అయింది కదా, దాన్ని ఒకసారి మొత్తం అంతా క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అది మనం ఇక్కడ ఉన్న ఇందులో ఉండే టర్మినల్ ఆప్షన్ని మీరు అదేంటి అనే క్వశ్చన్ మార్క్ ఉండకూడదని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దాన్ని వాడం, టర్మినల్ని వాడం, టెక్స్ట్ని వాడం. ఎందుకంటే జూపిటర్ ఓకే. నోట్బుక్లో మనకి ఇంటర్నల్గా మనం నోట్స్ రాసుకోవచ్చు, మన కమాండ్స్ని కూడా మ్మ్. ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఓకే. మిషన్ అంటే నేను లెర్నింగ్. ఇక్కడ అనుకుంటే ప్రాంప్ట్ లో మనకి రిక్వెస్ట్ కనబడుతుంది, లైక్ హిట్ అవుతుందని క్లిక్ చేసినప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుందా ప్రాంప్ట్లో? ఎస్. ఎస్. ఓకే, మేబీ ఎవ్రీ ఏదైనా టైం మనం ఏం ప్రాబ్లం, చేసినా కూడా మేబీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పైథాన్లో, ఈ ఎనకొండా సాఫ్ట్వేర్స్లో ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? మనం ఎవరికి డబ్బులు కట్టాం, ఫ్రీగా యూటిలైజ్ చేసుకుంటాం. విండోస్ అనేది ఏంటిది? పెయిడ్ వర్షన్. మనం క్రాక్లు వాడతాం అనుకోండి, బట్ కానీ ఏంటిది? లైసెన్స్డ్ సాఫ్ట్వేర్. దానికి కస్టమర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఒకటి రెస్పాన్సిబుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం డబ్బులు కడతాం కాబట్టి. ఇందులో కొన్ని బగ్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ వస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తేనో రీస్టార్ట్ చేస్తేనో అవి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయలేము. సో వీటిని ఏంటి అంటే మీరు కొంచెం లైట్ తీసుకోవాలి. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి మీరు ₹1 కూడా పర్చేస్ చేయాల్సిన సాఫ్ట్వేర్స్ ఏం లేవు. మరి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలంటే అప్పుడు ఆ క్లౌడ్కి మనం డబ్బులు పే చేయాలి తప్పితే, మీరు డేటా సైన్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఏం నేర్చుకుందామన్నా కానీ 99% ఆఫ్ ది సిచ్యువేషన్స్లో కొన్ని పెయిడ్ లైబ్రరీస్ తప్ప ఆ పెయిడ్ లైబ్రరీస్ని కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు. అవి కొన్ని స్పెసిఫికల్లీ డిజైన్డ్ కాబట్టి. సో రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా మనం వీటితో వర్క్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ ఇక్కడ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను అనమాట. ఒక హై లెవెల్ ఓవర్వ్యూ నేను మీకు ఇస్తున్నాను. ఎన్ఎల్పి అంటే పేరు విన్నారా మీరు? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే ఏంటి, ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? జస్ట్ వేగ్గా చెప్పేసి ఏం పర్వాలేదు. అసలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అందులో ఏముంటుంది అనుకుంటున్నారు? జస్ట్ బేసిక్ ఆన్ కీవర్డ్స్, బేసిక్ ఇంగ్లీష్ బట్టి అది ప్రాసెస్. అంటే ఇప్పుడు సింపుల్గా ఎట్లా చెప్పాలంటే మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాం కదా డే టు డే లైఫ్లో. మనం రాస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము. అలాగే ఆ వర్డ్ ఇప్పుడు కంప్యూటర్ అనేది నెంబర్స్ని అర్థం చేసుకుంటుంది. మనం ఒక సెంటెన్స్ రాస్తే ఇది పాజిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, మనం తిడుతున్నామా, పగుడుతున్నామా, గుడ్డా, బ్యాడ్డా అనేది ఎట్లా చెప్తాము? కంప్యూటర్ చెప్తుందా? ChatGPT అంటే చెప్తుంది అనుకోండి ఇప్పుడు, కానీ కంప్యూటర్ చెప్పలేదు కదా, కంప్యూటర్ తెలియదు కదా. మనం టెక్స్ట్లో కంప్యూటర్ యువర్ వెరీ బ్యాడ్ అని రాసాం అనుకోండి, దానికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. సో ఏంటి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్ట్ని అర్థం చేసుకుంటాం. ఆ టెక్స్ట్లో ఉండే కాంటెక్స్ట్ని, సమ్మరీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి ఈ స్పెసిఫిక్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో మనం డీల్ చేస్తాం అనమాట. తర్వాత మనం డిస్కస్ చేసేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్ అండ్
ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకున్నా అడగాలనుకున్నా అడగొచ్చండి, నో ప్రాబ్లం. ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి ఎవరన్నా అబ్జర్వ్ చేసిన అప్లికేషన్స్ ఏమైనా చెబుతారా? ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఆఫీసెస్లోనూ కూడా మీ ఫేస్ని బట్టి ఐడెంటిఫై చేసి మీరు ఆఫీస్కి వచ్చారా రాలేదా, ఏ టైంకి వచ్చారు ఏ టైంకి బయటకు వెళ్ళారు అనేది ఐడెంటిఫై చేస్తుంది. చాలా వరకు ఇప్పుడు స్కూల్స్లో కూడా అటెండెన్స్ సిస్టమ్ ఫేస్ రికగ్నిషన్ బేస్ చేసుకుని పెడదాం అనుకుంటున్నారు. సో ఇదంతా ఏంటిది, ఇమేజెస్కి సంబంధించి. ఒక ఇమేజ్ అనేది ఇప్పుడు సింపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు కెమెరా కొనేటప్పుడు కెమెరా క్వాలిటీని చెక్ చేసుకుంటారు. దేంట్లో చెక్ చేస్తారు కెమెరా క్వాలిటీని? పిక్సెల్స్. పిక్సెల్ అంటే ఏంటి? Consists of rows and columns. సారీ ఏంటి చెప్పండి. I mean, number of cubicles. I mean, number of squares. ఇంకొంచెం ఏం పర్లేదు, మీరు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే మీరు దాని గురించి ఏమనుకుంటే అది చెప్పండి నాకు. లైక్ పిక్సెల్ అనేది లైక్ మనకి స్క్వేర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఉంటే ఒక ఇమేజ్ కి అంత క్లారిటీ అనేది మనకి వస్తుంది. ఓకే, పిక్సెల్ అనేది ఏంటి అంటే ఒక ఇమేజ్లో ఇప్పుడు మనం యాటమ్ అంటాం. యాటమ్ అనేది ఏంటిది, ఏదైనా ఒక మెటీరియల్లో స్మాలెస్ట్ డివిజిబుల్ పార్ట్. ఎలక్ట్రాన్స్ బోసాన్స్ అదంతా తీసేస్తే స్మాలెస్ట్ సీయబుల్ పార్ట్ ఏంటిది, యాటమ్. ఒక గోడ కట్టాలంటే స్మాలెస్ట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటిది, ఒక బ్రిక్. అట్లాగే ఒక ఇమేజ్ని కానీ ఒక విజువలైజేషన్ కానీ చూడాలి అంటే స్మాలెస్ట్ పార్ట్ ఏంటిది అంటే ఒక పిక్సెల్. పిక్సెల్స్ ఒక ఇంచ్లో ఎన్ని ఉంటే, ఇప్పుడు మీకు డాట్స్ పర్ ఇంచ్ అంటాం మనం ప్రింటింగ్ చేసేటప్పుడు. మీకు ఎవరి దగ్గర ప్రింటర్స్ ఉంటే ఐడియా ఉంటుంది. డాట్స్ పర్ ఇంచ్ అంటే ఏంటిది, ఒక ఇంచ్లో ఎన్ని డాట్స్తో ఆ పర్టికులర్ వర్డ్స్ని మనం రాస్తున్నాము, ఆ పర్టికులర్ లెటర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాము అని. అట్లాగే ఇమేజ్లో ఒక పర్టికులర్ స్పేస్లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి, ఎన్ని పిక్సెల్స్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది, ఒక క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎన్ని పిక్సెల్స్లో చూపించగలుగుతుంది అనేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేటట్టు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, ఎవరన్నా మీరు పెద్ద టీవీ ఒకటి చూసారా? అందరిలో ఉంటాయి LEDs. ఇప్పుడు మీరు ఒక పెద్ద సూపర్ టీవీని ఉన్నప్పుడు దాన్ని మీరు దగ్గర నుంచి చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది? ఒక 70 ఇంచెస్ 90 ఇంచెస్ 100 ఇంచెస్ పైన ఉన్న టీవీని మీరు చాలా దగ్గర నుంచి చూసారనుకోండి, ఏమవుతుంది? క్లియర్గా చెప్పండి మీరు. ఎందుకంటే షోరూమ్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు పెద్ద వాటిని దగ్గర నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తే మీకు ఒకలా కనిపిస్తుంది. ఏంది, ఎందుకంటారు? మన కంట్లో ఏమన్నా తేడా అంటారా? దగ్గర నుంచి చూస్తే అది మోషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే మనకి ఇమేజెస్ క్లారిటీ ఉండవు. ఒకసారి ట్రై టు రీకలెక్ట్. ఎందుకనే క్లారిటీ ఉండవు అంటే, అది ఇప్పుడు మీకు 1080x1280x1080 970x970 అంటే ఏంటిది, అన్ని పిక్సెల్స్ ఉంటాయని చెప్పి. ఒక ఇమేజ్ని రిప్రజెంట్ చేయాలంటే అన్ని పిక్సెల్స్ యూటిలైజ్ చేస్తామని చెప్పి. ఆ పిక్సెల్స్ పెరుగుతున్న కొద్దీ కూడా డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ క్లియర్గా వస్తాయి. మీరు ఇదివరకు మొబైల్లో చూస్తే ఒక ఫోటో తీస్తే కేబీల్లో వచ్చేది, ఇప్పుడు మొబైల్లో ఒక ఫోటో తీస్తుంటే ఎంబీల్లో ఉంటుంది. అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? ఇదివరకు మనకి ఇనీషియల్గా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు ఒక ఇమేజ్ తీసామనుకోండి, కేబీలో వస్తుంది. 10 KB 15 KB 20 KB 100 KB వస్తే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు 10 MB 12 MB కొంచెం మంచి కెమెరాస్లోంచి తీస్తే 30 MB 40 MB రా ఫైల్స్ కూడా వస్తాయి. అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది, క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అన్నిటికంటే పవర్ఫుల్ కెమెరా ఏదో తెలుసా మీకు? ఐమాక్స్ కెమెరా. మన కన్నండి 576 మెగాపిక్సెల్.
మన ఐ కెపాసిటీ 576 మెగాపిక్సెల్. మన ఫోన్లో 100 మెగాపిక్సెల్, 105 మెగాపిక్సెల్, కెమెరాస్లో అయితే లెన్స్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మన కళ్ళు చూసినంత, కళ్ళు క్యాప్చర్ చేసినంత ఇన్ఫర్మేషన్ని, అంత వైడ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ స్పెరికల్ షేప్ ఆఫ్ అవర్ ఐ, మనం క్యాప్చర్ చేసే అంత విజన్ మనకి జనరల్గా కెమెరాల్లో మనం అంత ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేయలేమన్నమాట. సో 576 మెగాపిక్సెల్ మన ఐ కెపాసిటీ. ఓకే, సో ఆ పిక్సెల్స్ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంప్యూటర్కి ఏం తెలుసు? కంప్యూటర్కి వచ్చిందల్లా ఏంటిది? ఏ లాంగ్వేజ్? బైనరీ కంప్యూటర్ ఓన్లీ దానికి 0లు 1లు మాత్రమే తెలుసు. ఇంకా డీప్ డౌన్లోకి వెళ్ళిపోతే ఆన్ ఆఫ్లు మాత్రమే తెలుసు. దీని లోపల ఇంకా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ప్రాసెసర్స్ ఉంటాయి, మనం విఎల్ఎస్ఐ అంటాం. మొత్తం ఇదంతా కంప్యూటర్కి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం తెలుసు? ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇదే తెలుసు. ఈ ఆన్ ఆఫ్ కాంబినేషన్స్లోనే ఇది లెటర్స్ని అర్థం చేసుకుంటుంది, నెంబర్స్ని అర్థం చేసుకుంటుంది, ఆపరేషన్స్ని అర్థం చేసుకుంటుంది, యాక్షన్స్ని అర్థం చేసుకుంటుంది. ఈ పర్టికులర్ పిక్సెల్ కూడా మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏ కలర్ అయినా ఎలా ఫామ్ అవుతుంది? ఏ బేసిస్ మీద ఫామ్ అవుతుంది ఏ కలర్ అయినా కానీ? ఆర్జీబీ. అండ్ ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్లో అయితే, ఇప్పుడు కలర్ టీవీ లేనప్పుడు అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే కదా. బ్లాక్ అండ్ వైట్లో కూడా మనకు మనుషులు కలర్ తెలిసేది కదా. వీడు తెల్లగా ఉన్నాడను, వీడు నల్లగా ఉన్నాడను, వాడిని పొడిస్తే రక్తం కూడా వచ్చేది కదా. జనరల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. అప్పుడు అందుట్లో బ్లడ్ ఏ కలర్లో ఉండేది? రెడ్ కలర్లో ఉండేది. బ్లాక్ అండ్ వైట్ టీవీలో మీకు బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. బ్లాక్లోనే Dark ఉంటుంది, ఉంటది. కానీ అది మనం రెడ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేయగలం. అది బ్లడ్ అని చెప్పి మనం డిఫరెన్షియేట్ చేయగలిగేటట్టుగానే ఉండేది. ఎందుకంటే దాన్ని మనం గ్రే స్కేల్ అంటాం అనమాట. వైట్ దగ్గర నుంచి కంప్లీట్ బ్లాక్ వరకు ఉండేదాన్ని మనం గ్రే స్కేల్ అంటాం. ఆ గ్రే స్కేల్లో కూడా అది కూడా చివరికి 1, 2లోనే ఉంటుంది. 0, 1లోనే డిఫైన్ చేయాలి మనం దాన్ని కూడా. ఓకే, ఈ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయినా, నంబర్ ఇన్ఫర్మేషన్ అయినా, లేకపోతే ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అయినా, ఆడియో ఇన్ఫర్మేషన్ అయినా, వీడియో ఇన్ఫర్మేషన్ అయినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంప్యూటర్కి అర్థం కావాలంటే దాన్ని అంతా కూడా నంబర్స్లోకే మార్చాలి, బైనరీ ఫార్మాట్లోకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అది అర్థం చేసుకుంటుంది. మనకి ఇచ్చిన రిజల్ట్ని మన మీడియం అనేది ట్రాన్స్ఫర్ చేసి మనం అర్థం చేసుకునేటట్టుగా ఇస్తుంది. ఇప్పుడు మీరు మూవీస్లో చూస్తే, హాలీవుడ్ మూవీస్ కానీ వీటిలో కానీ చూస్తే వెంటనే అన్ని కెమెరాస్ని యాక్సెస్ చేస్తారు. ఇమేజెస్ మీద ఒక సర్కిల్స్ వస్తూ ఉంటాయి. అందరి ముఖాల మీద, రోడ్డు మీద వెళ్ళేవాడు ముఖాల మీద, రైల్లో ఉండేవాడు ముఖాల మీద, అందరి మీద ఒక సర్కిల్స్ వస్తాయి, ఒక స్క్వేర్స్ వస్తాయి. ఆ స్క్వేర్స్ చూసి ఈడు ఐడెంటిఫైడ్ అయ్యాడు అనగానే సౌండ్ వస్తుంది, లేకపోతే హైలైట్ చేస్తుంది, లేకపోతే లొకేషన్ అయ్యి వచ్చేస్తాయి. అదంతా అడ్వాన్స్డ్ టెక్. బట్ కొన్ని కంట్రీస్లో ఇంప్లిమెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అది ఇంప్లిమెంట్ అయ్యింది. బట్ రిమైనింగ్ అన్ని కంట్రీస్లో కూడా అంత ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో లేవు మూవీస్లో చూపించినంత అయితే. అది ఏంటి అంటే ప్రతి ఇమేజ్కి సంబంధించిన డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఇమేజ్ని ఒక నంబర్స్లో కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేసిన ఇమేజ్ని కూడా ఒక నెంబర్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఈ రెండిటి సిమిలారిటీని చెక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకు తెలిసిన సెలబ్రిటీని గుర్తుపట్టాలి అంటే వాళ్ళ నోస్ వరకు క్లోజ్ చేసినా కానీ మనం గుర్తుపడతాం. ఎలా గుర్తుపడతాము? ఏదో దేర్ హెయిర్ స్టైల్ కానీ, దేర్ ఫోర్ హెడ్ కానీ, వాళ్ళ కళ్ళు కానీ, ఆ కళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ కానీ దాన్ని చూసి కానీ, లేకపోతే కొన్నిసార్లు లిప్స్ కానీ, నోస్ కానీ చూసి కానీ గుర్తుపడతాం. ఎలా గుర్తుపట్టగలుగుతున్నాం మనం? ఒక యూనిక్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ని చూసామనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్న చుట్టూ ఉన్న పీపుల్ని చూస్తే మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అదే ఒకవేళ ఏ చైనా వాళ్ళనో ఏ తైవాన్ వాళ్ళనో చూసామనుకోండి, మనకేమనిపిస్తారు? అందరూ ఒకలానే ఉన్నారనిపిస్తారా, అనిపించరా? ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని చూసినప్పుడు కూడా మనం వాళ్ళకి అట్లా కనిపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకునే ప్రాసెస్, ఆ బ్రెయిన్ ఐడెంటిఫై చేయడం కోసం టైం పడుతుంది అనమాట. మనం ఇప్పుడు కొంతకాలం యూఎస్లో ఉన్నా, లేకపోతే కొంతకాలం చైనాలో ఉన్నా కానీ వాళ్ళని కూడా డిఫరెన్షియేట్ చేయడం మనకు అలవాటు అవుతుంది. ఎందుకని అంటే మన బ్రెయిన్ స్లోగా హ్యాబిట్యువేట్ అవుతుంది. ఈ ఫేస్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఈ ఫేస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మైన్యూట్ లెవెల్లో అని చెప్పి మన బ్రెయిన్ ట్రైన్ అవ్వడానికి పట్టే దాన్నే లెర్నింగ్ టైం అంటాం అనమాట. అదే మనం మిషన్ లెర్నింగ్లో, డీప్ లెర్నింగ్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని లెర్నింగ్ రేట్ అంటాము. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని డేటాలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి చెక్ చేయడం కోసం లెర్నింగ్ రేట్ అని చెప్పేది ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో ఓకే,
Once we discussed about the generative AI basics, then we will go to the prompt engineering. After completion of these things, now we'll go to deployment. Deployment అంటే ఏంటి? మన అప్లికేషన్ ని అందరు యూజ్ చేసుకునే విధంగా యూటిలైజ్ డిప్లాయ్మెంట్స్. చేయడానికి. ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్స్ ఎక్కడ చేస్తాము? జనరల్గా ప్రీవియస్గా అయితే ఎవరి కాళ్ళకి సర్వర్ మెయింటైన్ చేసుకునేవాళ్ళు, లేకపోతే అందరూ ఆ పర్టికులర్ కంపెనీకి ఒక నెట్వర్క్ సెంటర్ పెట్టుకునేవాళ్ళు, డేటా సెక్యూరిటీ ఉంటుంది, డేటా సెంటర్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరి కాళ్ళకి ఇంత హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం, అంత ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి అందరూ దేని మీద డిపెండ్ అవుతున్నారు? క్లౌడ్. క్లౌడ్ మీద డిపెండ్ అవుతున్నారు. క్లౌడ్లో మనకి మేజర్ మార్కెట్ ఇచ్చేవి ఏమున్నాయి? క్లౌడ్లో మేజర్ మార్కెట్ క్యాప్చర్స్ ఏంటి? AWS, Azure, AWS. and GCP. ఓకే, మీరు GCP. ఎజూర్ అని చెప్పేస్తున్నారు. ఎజూర్ అనేది అసలు ఎవరిది? మైక్రోసాఫ్ట్. ఆ తర్వాత AWS, ఎజూర్ అంటున్నారు, ఇది మైక్రోసాఫ్ట్. ఆ తర్వాత GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ 3 మేజర్ మార్కెట్ షేర్. సో మనం బిల్డ్ చేసిన మోడల్స్ని, బిల్డ్ చేసిన డేటాతో సహా ఇందుట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ని తీసుకొని మనం ఒక్కొక్క అల్గారిథమిక్ ప్రాబ్లమ్ని తీసుకొని మనం డిప్లాయ్ చేస్తాం ఎట్ ది ఎండ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అనేది. ఓకే, అండ్ ఈ అన్నిటికీ కొంత బేసిక్గా. ఓకే, రైట్. బిగ్ డేటా గురించి అందరూ విన్నారా? 99% అందరూ వినే ఉంటారు. జస్ట్ నేమ్ విన్నాం అంతే. అంతేనా? అసలు ఏంటో తెలియదు మీకు? ఓకే, సింపుల్గా చెప్తాను. సో మనం ఒక డీటెయిల్డ్ ఒక 3 to 4 hours ఆఫ్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ గురించి, అసలు దాని ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. ఇప్పుడు మీ దగ్గర హార్డ్ డిస్క్ మ్యాక్సిమం ఎంత కెపాసిటీ ఉంటుంది? ఒక హార్డ్ డిస్క్ మ్యాక్సిమం ఎంత కెపాసిటీ ఉంటుంది? 1 TB. ఓకే, 1 TB ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1 TB. మీ దగ్గర ఒక 100 TB ఆఫ్ డేటా ఉంది. ఇది ఒక పెద్ద ఈకామర్స్ ప్లాట్ఫామ్. మీ దగ్గర ఒక 1 year సేల్స్ డేటా ఉంది. 1 year సేల్స్ డేటా ఉంది. మీరు ఏం చేస్తారు? 100 TB ఉంది. మీరు దీన్ని ప్రాసెస్ చేసి మీరు కొత్తగా ఒక బ్యాంకుతో డీల్లోకి వెళ్తున్నారు. ఒక బ్యాంక్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మా పర్టికులర్ క్రెడిట్ కార్డ్ని మీ సైట్లో ప్రమోట్ చేయండి, 5% 10% డిస్కౌంట్ ఇస్తామని. ఆ పర్టికులర్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకుని వాళ్ళతో మార్కెటింగ్ చేసుకుని మా క్రెడిట్ కార్డ్ సేల్స్ పెంచుకుంటాము. ఇప్పుడు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? షాపింగ్ మాల్కి వెళ్ళినా, డీమార్ట్లకి వెళ్ళినా, లేకపోతే కొన్ని స్పెసిఫిక్గా ఈ పర్చేస్ దగ్గరికి వెళ్ళినా కానీ కొంతమంది క్రెడిట్ కార్డ్ వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. సార్ చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి అంటారు. ఎందుకని వాళ్ళు అక్కడ మాత్రమే ఉంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉండట్లేదు? ఇప్పుడు మీరు డీమార్ట్కి వెళ్తే, ఇదివరకు బిగ్ బజార్కి వెళ్తే అక్కడ SBI వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే అక్కడ HDFC వాళ్ళు ఉంటారు. కొన్ని ఈకామర్స్ సైట్లో ఒక్కొక్క కార్డు మీద కొంత ఆఫర్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఆఫర్ పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చేది ఏంటిది? ఆఫర్ పెట్టడం వలన ఎవరికి ప్రాఫిట్ జరుగుతుంది అంటారు? ఒక విషయం చెప్పండి నాకు లాజికల్గా ఆలోచించి. ఆఫర్ పెట్టడం వలన ఇప్పుడు షాపింగ్ కూడా నష్టపోయి బిజినెస్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు 10% 15% ఇచ్చి. సరే, బ్యాంక్ కూడా నష్టపోతాడా? ఊరిని అందరికి 10% డబ్బులు ఇచ్చి 10% ఒకరికి ఇచ్చాడంటే పర్లేదు, ఒక డబ్బులు ఆడు కట్టాడంటే పర్లేదు. ఒక 1,00,000 మంది కొన్నారనుకోండి, 1,00,000 మంది కొన్నారనుకోండి, 1,00,000 మంది ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కటి 10,000, ఒకటి 20,000 షాపింగ్ చేశాడు అనుకోండి. 1,00,000 మంది 20,000 షాపింగ్ చేస్తే ఒక్కొక్కడికి 2,000. 2,000 into 1,00,000 అంటే 200 కోట్లు ఊరినే బ్యాంక్ ఎందుకు కడుతుందండి డబ్బులు? జస్ట్ ఆలోచించిన మామూలుగా మీరు. ఇప్పుడు మనం కార్డు మీద ఆఫర్ ఉంది అనగానే మనం కొనేస్తాం కదా, 20,000 వాషింగ్ మిషన్లను, ఫ్రిడ్జ్లను, ఫోన్లను ఏవో పెట్టేస్తాం. అది ఎవరు లాస్ పడుతున్నాడు? మనం ఏం ఫీల్ అవుతాం?
మనకు లాభం వస్తుంది అనుకుంటాం. మనకు లాభం రావాలంటే ఎవడో ఒకడు నష్టపోవాలి కదా. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వాడు నష్టపోతున్నట్ట, లేకపోతే ఆ ప్రొడక్ట్ లీడ్కి ఇచ్చిన వెండర్ నష్టపోతున్నట్ట, లేకపోతే ఈ కార్డ్ ఇచ్చిన బ్యాంక్ నష్టపోతున్నట్ట. జస్ట్ థింక్ కొన్నవాడు లాజికల్లీ, నష్టపోతాడు. ఎవరు నష్టపోతున్నట్టు? కొన్నవాడు, ప్రోడక్ట్ కొన్నవాడు. ఎలాగా? ప్రొడక్ట్ కొన్నవాడు ఎలా ఎదరవాడు నష్టపోతాడు? మోస్ట్లీ లైక్ ఈఎంఐస్ ఆఫర్స్ అని చెప్పి అట్రాక్ట్ చేస్తారు. ఓకే, జీరో ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉందంటారు కొంతమంది ఇప్పుడు. Yeah. ఇప్పుడు దానికి ప్రాసెసింగ్ ఫీ అని యాడ్ చేసి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఎలా? హౌ? ఓకే, ఆ ఈఎంఐ గురించి నేను మాట్లాడట్లా. 10% 15% ఆఫర్లు చూస్తారు కదా మీకు, ఇన్స్టెంట్ క్రెడిట్ బ్యాక్. యా అది 45,000 ఉందనుకోండి, ఒక 15% అన్నాడు అనుకోండి, 10% అంటే 4,500, 2,250, దగ్గరకు ఒక 8,000 మీకు ఇన్స్టంటేనియస్గా మీరు క్రెడిట్ కార్డుని మిషన్లో ఇన్సర్ట్ చేయగానే 45,000 ఉన్నది మీకు 32,000, 33,000 వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి? మీ బ్యాంక్ కోడ్ మీకు ఆఫర్ ఇచ్చేస్తున్నట్ట. ఎట్లాగా? మామూలు అప్పుడు చూస్తే నిజంగానే అది 45,000 ఉంటుంది, ఆ పర్టికులర్ ఆఫర్ టైంలో కాకుండా. ఎందుకని? ఆడు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అలా ఇచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, వాషింగ్ మిషన్ ఒక బజాజ్ వాడు ఇచ్చాడు అనుకుందాం, ఆఫర్ ఇచ్చాడు బజాజ్లో కార్డు వలన, ఏదో హెచ్డిఎఫ్సి కార్డు మీద, లేకపోతే ట్రెండ్స్లోనూ ఒక 10% 5% ఇచ్చారు అనుకుందాం. ఆ 10% 5% ఇస్తే వీళ్ళు సేల్ 1,000 కోట్లు 2,000 కోట్లు అయితే, 1,000 కోట్లు 2,000 కోట్లు 10% అంటే 100 కోట్లు. 100 కోట్లు ఎవడ కడుతున్నట్టు? జస్ట్ ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకి ఆఫర్ వస్తుంది అంటే ఈ వేసే కదా ఉన్నాయి. నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఎందుకని దీన్ని నేను ఫోకస్ చేస్తున్నానంటే, మనం దిస్ ఈజ్ ఆల్ ద గేమ్ ఆఫ్ డేటా. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు, ఒక మాల్లో నుంచి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు. యాజ్ ఏ కస్టమర్గా మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు. ఏంటిది? త్రూ ఒక బ్యాంక్ కార్డ్ నుంచి మీకు 15% ఆఫ్ వచ్చింది. ఓకే, ఈ మాలోడికి ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్ని ఒక వెండర్ ఇచ్చాడు, అంటే ఒక బ్రాండ్ అనుకుందాం. ఓకే, వీడు మనల్ని దీనికి అమ్మాడు, ఈ బ్యాంక్ కోడ్ కార్డు యూజ్ చేసి మనం కొన్నాము, వీడు 15% తగ్గించాడు. ఈ 15% ఎవడికి తగ్గించినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45K అనుకోండి, ఒక 10% అనుకోండి, 4,500 రూపీస్. ఎట్లాగా? వీళ్ళలాగా 1,00,000 మంది కస్టమర్లు ఆ డిస్కౌంట్ని అప్లై చేసుకున్నారు అనుకుందాం, ఈ కార్డు ఉన్న వాళ్ళు 100,000. అప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కరు 10,000 షాపింగ్ చేశారనుకుంటే 1,00,000 మందికి ఎంత అవుతుంది? ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు? 1,00,000 మంది 10,000 షాపింగ్ చేశారు, ప్రతి ఒక్కరికి 10% వచ్చింది. ఎంత అండి? 1,00,000 ఇంటూ 10,000, 10 కోట్లు. 10,000 10% అంటే ఎంత? 1,000. 100 lakhs ఎంత అండి? 1 crore. ఇక్కడ ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి? 1,000 lakhs ఉన్నాయి. 1,000 అంటే 10 crores. 1 million అంటే 10 lakhs. ఒక ఎక్సెల్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ అలౌబుల్ 1 million అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అందులో కూడా కొంచెం తక్కువ డేటా ఉంటే మాత్రమే ఓపెన్ అవుతుంది. ఏదో ఒక 5 రోజులు 6 రోజులు ఉంటాయి. మొత్తం ఆ ఎక్సెల్లో ఫుల్ రోస్ ఆఫ్ డేటా కూడా మొత్తం అంతా ఉందనుకోండి, ఆ ఎక్సెల్ కూడా ఓపెన్ చేయలేం మనం. రైట్. 1 billion అంటే 1 billion అంటే 10 crores. 10 crores. షూరా? Yeah. 1 million అంటే 10 లక్షలు, కరెక్టే. 1 billion అంటే చెక్ చేసుకోండి ఒకసారి. 9 zeros. 9 zeros అంటే 1 billion. అదే 100 crores.
100 crores, సారీ. భలే ఉన్నారు, వచ్చేది ఇది ఇచ్చేది అది. 100 సిఆర్. 100 CR. ఓకే, 1 బిలియన్ అంటే 100 సిఆర్. ఓకే, నాకు నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. మనం రెగ్యులర్గా ఫేస్ చేసే కన్వర్షన్స్ కొన్ని నేను అడగాలి అయితే మిమ్మల్ని. 1 ఫీట్, మిమ్మల్ని ఫిజిక్స్ అడుగుతున్నాను, మ్యాథ్స్ అడుగుతున్నాను ఫీల్ అవ్వకండి. మన డేటా కొన్నిసార్లు ఏమవుతుందంటే డిఫరెంట్ యూనిట్స్లో వచ్చింది అనుకోండి. ఆ డిఫరెంట్ యూనిట్స్లో వచ్చిన డేటాను మనం అంతా ఒక యూనిట్లోకి తీసుకురావాలి. అంటే మనకు కొంచెం వెరీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ యూనిట్స్ ఉండాలన్నమాట. 1 ఫీట్ అంటే ఏంటండి ఇంచెస్లో? 2.5, 12. 12. 12 మిల్లీమీటర్స్ అని ఎవరో అన్నారు. 12 ఇంచెస్. 12 1 inches. ఇంచ్ అంటే అబ్బో ఎక్కడ? సరే, 1 ఫీట్ మీరు ఎక్కడ చూస్తారో చెప్పండి నాకు. హైట్. ఆహా, లేదు లేదు, ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. కన్స్ట్రక్షన్. వాటర్ డెప్త్ కోసం, హ్యూమన్ బాడీ యొక్క హైట్ కోసం, 12 ఇంచెస్. ఆర్ 12 ఇంచెస్ మీకు మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయలేదా? మెజర్మెంట్ ఎయిడ్స్ వీటినే. మెజర్మెంట్. అయ్యో, మీరు ఎవరు స్కూల్లో స్కేల్ వాడినట్లేరు, పేపర్ మడత పెట్టే మార్జిన్లు కొట్టినట్టున్నారు అయితే. Scale. ఓకే, 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 2.54 సెంటీమీటర్స్. మన పెద్ద స్కేల్ ఉంటుంది కదా, యా. దాని మీద ఉంటాయి ఇంచెస్. ఇంకా మీరు బట్టలు కుట్టించుకుంటాకి వెళ్ళినప్పుడు దాని మీద ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళు ఇంచుల్లోనే తీసుకుంటారు. కొంతమంది ఎక్కువ మంది పాతకాలం వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అయితే సెంటీమీటర్స్లో తీసుకుంటున్నారు కానీ. ఓకే, రైట్. క్యూబ్కి రెక్టాంగిల్కి డిఫరెన్స్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, థ్యాంక్ Dimensions. యూ. ఈ సింబల్ తెలుసు కదా మీకు, గుర్తుందా? నేను ఇప్పుడు రాసిన సింబల్ ఎందుకు రాస్తాం దీన్ని? All sides are equal. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీని మీనింగ్ Opposite sides are equal. ఆ సింబల్ ఉన్నాయి ఈక్వల్ అని చెప్పనమాట. ఈక్వల్. Yes. ఓకే, ఒక క్యూబ్ ఉంది అనుకుందాం, ఒక క్యూబ్ టబ్ ఉంది అనుకుందాం. Okay. ఓకే, దాని హైట్ 100 సెంటీమీటర్స్. Okay. దీంట్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది? మాస్టర్ ఏంది, ఏం లీటర్ అడుగుతున్నారు? సెంటీమీటర్స్ చెప్పి లీటర్ అడుగుతున్నారు. ఏంటిది, స్విమ్మింగ్ పూల్ ఏమన్నా కడుతున్నామా అంటారా ఇప్పుడు మనం? సో ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి మీరు ఓకే నేను చెప్తాను ఆగండి. ఎక్కడ మీరు ఉంటారంటే ఇది మనకి అంత ఎగ్జాక్ట్గా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నేను ఒకసారి చెక్ చేయడం కోసం చెప్పాను అనమాట. మనకి క్యూబ్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా, క్యూబ్ వాల్యూము ఎట్లా ఉంటుంది. ఈ క్యూబ్ను మనం స్పెసిఫిక్గా జియోగ్రాఫికల్ అనాలిసిస్లో మనం ఏరియాస్కి సంబంధించింది యూజ్ చేస్తాము. అంతెందుకు చెప్పండి, ఇప్పటికీ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏకర్స్, హెక్టార్స్, కుంటలు అంటారు, సెంట్స్ అంటారు. ల్యాండ్ని మనం మెజర్ చేసే Gajam. Yeah. చదరపు కిలోమీటర్లు అంటారు, చదరపు గజాలు అంటారు, స్క్వేర్ కిలోమీటర్స్ అంటారు, మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే కరెన్సీ. ఎస్పెషల్లీ మనము ఒక మల్టీనేషనల్ కంపెనీ ఏది కూడా, మల్టీనేషనల్ కంపెనీ అంటేనే మీనింగ్ ఏంటి? ఎంఎన్సి అంటేనే మీనింగ్ ఏంటి? డిఫరెంట్ Big నేషన్స్లో company. ఉన్నట్టు డిఫరెంట్ నేషన్స్లో డిఫరెంట్ కరెన్సీ ఉంటుంది కదా, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆ ఎంప్లాయీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. శాలరీ నార్మలైజేషన్ గురించి చేయాలి, లేకపోతే ఎవరెవరికి ఎంతెంత శాలరీలు ఇవ్వాలో ఫిక్స్ చేయాలి. లేకపోతే హెల్త్ కేర్ కంపెనీ అనుకోండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, అది మల్టిపుల్ కంట్రీస్లో ఉందనుకోండి, ఆ పర్టికులర్ సర్వీస్కి ఆ కంట్రీలో ఎంత పే చేస్తున్నాం, ఈ కంట్రీలో ఎంత పే చేస్తున్నాం అనేది అన్నిటిని కామన్గా ఒక కరెన్సీలో తీసుకొస్తేనే కదా మనం కంపేర్ చేసుకునేది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎందుకు మనం ఇటువంటి వాటిని స్లోగా నేర్చుకోవాలి? మీరు ఈ రోజే మొత్తం అన్నిటిని నేర్చుకోనంట్లా.
మనకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం మీరు కాషియస్గా ఉండి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు సెట్ చేశారనుకోండి, చాట్ జీపీటీ ముందు కూర్చున్నారనుకోండి, అదే మీకు మొత్తం స్టోరీ అంతా చెప్తుంది. ఓకే, జనరల్గా మనం మ్యాక్సిమం ఆఫ్ ది సిచ్యువేషన్స్లో యూఎస్ డాలర్స్లోకి తీసుకొచ్చి కంపేర్ చేస్తామండి ప్రతి దాన్ని కూడా. అంతెందుకు చెప్పండి, ఇప్పుడు ఇండియా దగ్గర ఉన్న బంగారం వాల్యూ కూడా మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూఎస్ డాలర్స్లోనే చెప్తాము. ఇండియా ఎవరికన్నా అప్పిచ్చినా కానీ యూఎస్ డాలర్స్లో ఇన్ని మిలియన్స్ ఇచ్చిందనే చెప్తాం. ఎవరికైనా డొనేట్ చేసినా కానీ $ఇన్ని మిలియన్ ఇచ్చిందని చెప్తాం. ఎందుకంటే దాన్ని ఒక స్టాండర్డ్గా పెట్టారు వాళ్ళు. ఆ స్టాండర్డ్గా పెట్టారు కాబట్టి దాంతో కంపేర్ చేస్తూ మనం చెప్తూ ఉంటాం అనమాట. అట్లాగా మనకు రియల్ టైంలో కూడా ఏంటంటే డేటా అనేది మల్టిపుల్ వేస్లో వస్తుంది. మీరు ఒక సర్వే తీసుకున్నారండి, అనుకుందాం. ఆ సర్వేలో హైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకుందాం. ఆ హైట్ అనేది అందరూ ఒకలాగానే చెప్తారా మీకు? ఒకడు ఇంచెస్లో చెబుతాడు, ఒకడు ఫీట్లు ఇంచెస్లో చెబుతాడు, ఒకడు సెంటీమీటర్స్లో చెబుతాడు, ఒకడు మీటర్స్లో చెబుతాడు. ఇవన్నిటిని మనం ఒక దాంట్లోకి తీసుకొస్తేనే కదా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎనాలిసిస్ చేయగలిగేది ఏదైనా. గైస్ అర్థమవుతుందా? ఇక్కడ మనం డేటా సైన్స్ ఈజ్ ఎస్పెషల్లీ ఏ గేమ్ ప్లే. మనం ఎంత డీటెయిల్డ్గా ఎంత ఇంట్రెస్ట్గా మనం దాని మీద పెడతామో అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఓకే, క్లియర్, రైట్. మనం ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ నష్టపోయేది ఎవడూ ఉండడండి. ఇప్పుడు మనం ఒక కామర్స్ సైట్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ కొంటున్నాం అనుకోండి, మామూలుగా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చుకి అది డైరెక్ట్గా చివరికి కన్స్యూమర్ దగ్గరికి వచ్చే ఖర్చుకి డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎనీవన్ హ్యావ్ ఎనీ రఫ్ గెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ అనుకుందామండి. ఒక సోపు రా మెటీరియల్ యూజ్ చేసి తయారు చేయడానికి ఆ మిషనరీకి, ఆ ఎంప్లాయీస్కి, ఆ శాలరీకి దగ్గర నుంచి మన డీమార్ట్లో కానీ, మన షాప్లో కానీ, మన ఆన్లైన్ దాంట్లో కానీ కొనుక్కునే ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? ఎనీవన్ హ్యావ్ ఎనీ గెస్, రఫ్ గెస్? అరౌండ్ 70. ఎస్, అబ్సల్యూట్లీ 60 to 70% డిఫరెన్స్ ఉంటుంది. ఒక సోపును మనం 30 రూపాయలు కొంటున్నామంటే ఈ సోప్ తయారు చేయడానికి 5 రూపాయలు 6 రూపాయలు మాత్రమే అవుతుంది వాడికి. ఓకే, ఇప్పుడు జిఎస్టీ ఇంక్లూడ్ చేసుకొని చెప్తే మామూలుగా అంతకు ముందు కూడా ట్యాక్స్లు ఉంటాయి అనుకోండి. తయారు చేయడం అయిపోయిన తర్వాత దీన్ని స్టోర్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అంటే లాజిస్టిక్స్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపించాలి కదా. ఆ తర్వాత మళ్ళీ ఆడు స్టోర్ చేయాలి, ఆడు మార్కెటింగ్ చేసుకోవాలి, ఆడు దాన్ని డిస్ప్లేలో పెట్టాలి, దాన్ని అమ్మాలి. ఈ లోపు ఈడు పెట్టిన 5 రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఇది ఇవాళ తయారు చేసిన సబ్ ఇవ్వాలే అయిపోదు కదండి. జస్ట్ నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నా. ఇవాళ తయారు చేసిన సబ్ ఇవ్వాలే అయిపోతుందా? అవ్వదు కదా. అది అవ్వడానికి ఒక సంవత్సరం పట్టొచ్చు, లేకపోతే ఒక 6 నెలలు పట్టొచ్చు, వర్స్ట్ కేసు ఒక 3 months పట్టొచ్చు. ఈ 3 months వీడికి డబ్బులు రావు కదా అల్టిమేట్గా చెప్పాలంటే. అంటే మధ్యలో చాలా మంది కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు, వీడు 5 రూపీస్ పెట్టాడు కాబట్టి వీడికి 6 రూపీస్కి వచ్చేది. వీడికి మొత్తం ప్యాకింగ్ అంతా అయ్యేటప్పుడు ఒక 7 రూపీస్ అయింది అనుకోండి. వీడు 8 రూపీస్కి అమ్మాడు అనుకోండి. 7 రూపీస్ మీద 8 రూపీస్ 1 అంటే ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చినట్టు వీడికి? ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకుందాము. 8 రూపీస్ అయ్యింది వీడికి, 9 రూపీస్కి అమ్మాడు అనుకుందాం. ఎంత లాభం వచ్చినట్టు? 1 రూపీ. ఓయ్, 1 రూపీ లాభం వచ్చిందని చెబుతున్నాను నేను. అదేగా నేను చెప్పింది. 8 రూపీస్ వీడికి మొత్తం అయిందండి. వీడు 1 రూపీ ప్రాఫిట్ వేసుకుని 9 రూపీస్కి అమ్మాడు. ఓకే, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వీడు గెయిన్ చేశాడు ఈ 8 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీద? 12%. షూరా? ఎస్. పక్కా లాక్ కర్ దేనా? Sure. ఎయిట్ని 4 parts చేసామనుకుందాం. నేను మీకు పర్సంటేజ్ కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చెప్తాను చూడండి. 8ని 2 parts చేస్తే ఎంత? 4. 50% 50% కదా. ఈ 4ని 5 parts చేస్తే 10. సరే, 4ని 4 parts చేశారనుకోండి, అంటే ఏం చేయాలి? 4/4 50/4. 1 ఒకసారి,
10లో 2 టైమ్స్, 2 times 12%. 20లో 5 టైమ్స్. అంతేగా? 1.5. Yeah. అంటే ఎంత 1 అనేది ఎంత పర్సెంటేజ్? 1.5%. 12.5. ఓకే. Yeah. ఇది మీరు నేను మ్యాథ్స్లో వీక్ అండి, నాకు మ్యాథ్స్ తెలియదండి, నేను ఇంటర్మీడియట్లో లేదండి, ఇవన్నీ ఇంటర్మీడియట్ కాదు. ఓకే. 10th క్లాస్ కంటే లోపు ఉన్నాయి. మీరేంటి మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది అన్నారు, మళ్ళీ మ్యాథ్స్ చదువుతున్నారు, పర్సంటేజ్లు అంటున్నారు అనకండి. ఓకే. అదే డబ్బుల్లో చెప్తే మాత్రం అందరూ వెంటనే చెప్పేస్తారు ఎంత హైక్ కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకుని ఆ? రూపాయలతో సహా చెబుతారు ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత చిట్టీలు అంటే, ఈ చిట్టి ఎంత ఎత్తుకోవాలి, 2 రూపాయల ఇంట్రెస్ట్కి ఎంత వస్తుంది, రూపాయన్నర ఇంట్రెస్ట్కి ఎంత వస్తుంది, డైలీ ఇంట్రెస్ట్కి ఎంత వస్తుంది, ఇదంతా వచ్చేస్తుంది అనమాట. మీరు 5th క్లాస్ మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం, ఒకవేళ ఇది కష్టంగా ఉందంటే తప్పదు, నేను దానికి కూడా మీకు రిసోర్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు వీడికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? 12.5%. మనం పెట్టే మ్యూచువల్ ఫండ్స్, సిప్పులు కంటే బెటర్గా వచ్చినట్టేగా ఆన్ లాంగ్ టర్మ్లో, Yeah. విత్ ఇన్ షార్ట్ టైంలో. ఓకే. వీడు 12.5%కి వచ్చాడు. ఈ మధ్యలో ఒక డీలర్ ఉన్నాడు అనుకుందాం, ఆ డీలర్ 9 రూపీస్ కొనుక్కున్నాడు. వీడు ఎక్స్పెక్ట్ చేస్తాడుగా ప్రాఫిట్. వీడు ఒక లారీ తీసుకొచ్చి ఆ గోడంలో నుంచి తీసుకెళ్ళి లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి ఒక గోడంలో స్టోర్ పెట్టుకుని మళ్ళీ అడిగిన వాళ్ళ షాపులందరికీ పంపించి వీడికి కొంత ఖర్చులు అవుతాయి కదా. ఈ ఖర్చులు పోను, మళ్ళీ వీడు కూడా లాభం చూసుకోవాలి కదా. వీడు ఒక 10-15% వేసుకుంటాడు. సరే, వీళ్ళందరూ మళ్ళీ ఇదంతా కలిపి కంబైన్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి, ఆడికి కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు మనకి మహేష్ బాబు చేశాడు అనుకోండి, ఆ ప్లేన్ మీద నుంచి ఈ ప్లేన్ మీద దూకినట్టు అట్లా అడ్వర్టైజ్మెంట్ చేశాడు అనుకోండి, ఆడికి కొన్ని కోట్లు ఇవ్వాలి కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేసినా కానీ అల్లు అరవింద్ అడ్వాన్స్గా చేస్తున్నాడు. సో ఇట్లా వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఆ కాస్ట్ కూడా ఎవరి మీద పడుతుంది? ఎండ్ కన్స్యూమర్ మీద మనకి. పడుతుంది. మనం ఆయన్ని చూసి వెళ్ళి కొనుక్కున్నాం కదా అని మనకి డిస్కౌంట్ ఏమి ఇవ్వరు కదా, ఆ డబ్బులు కూడా మన మీదే వేస్తారు. సో ఇలా వచ్చేటప్పటికి రేట్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు అదే ఒకే ప్లాట్ఫామ్ మీద ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల వచ్చే సేల్ ఎట్లా ఉంటుందో, ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఈ ప్లాట్ఫామ్లో నుంచి జనాలు ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు అంటే వీడి తక్కువకే వస్తుంది కదా. వీడికి మధ్యలో ఈ వెండర్స్ అందరూ లేకుండా. గైస్ అర్థమవుతుందా మీకు? డైరెక్ట్గా ఇప్పుడు డీమార్ట్లో అంత తక్కువ కొన్ని 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 స్పెసిఫిక్ థింగ్స్ అంత తక్కువకి ఎందుకు వస్తాయి? ఎందుకు తక్కువ వస్తాయి? ఈ మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషను, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ లేకుండా డైరెక్ట్గా తయారు చేసేవాడి దగ్గర నుంచే కొనుక్కుంటాడు కాబట్టి ఈ మధ్యలో సోదంతా ఏముండదు కాబట్టి కన్స్యూమర్ కొంచెం తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాడు కొన్ని ప్రొడక్ట్స్. సో అదే ఫార్ములాని వీళ్ళు కూడా ఫాలో అవుతారు. దానివల్ల వీళ్ళు మనకి ఎక్కువ ఇవ్వగలుగుతారు అనమాట. దానివల్ల వచ్చే మార్కెటింగ్ మీద స్పెండ్ చేసే దానికంటే ఇప్పుడు మార్కెటింగ్ తక్కువ అవుతాయి అనుకోవద్దు. మార్కెటింగ్కి కొన్ని స్టడీస్ ప్రకారం దగ్గరగా 15-25% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అండ్ 25% ఆఫ్ ద పర్టికులర్ చార్జ్ విల్ బి స్పెండ్ ఆన్ ది మార్కెటింగ్. ఇప్పుడు మీరు క్రికెట్లో చూస్తే మీకు స్పాన్సర్షిప్ చేస్తారు జెర్సీ మీద, అది ఎంత అవుద్ది అనుకుంటున్నారు? అది పేపర్ కొనుక్కున్నంత అవ్వదు, 100 కోట్లలోనే అవుతుంది కదా. బైజూ స్పాన్సర్ చేసింది 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు కూడా ఉండొచ్చు ఒక్కొక్క కేటగిరీ. అట్లాగే బ్యాడ్మింటన్కి ఉంటుంది, అట్లాగే ప్లేయర్స్కి ఉంటుంది, అట్లాగే కొన్ని బస్ స్టాండ్స్ మీద మనం హోర్డింగ్స్ చూస్తాము, కొన్ని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాము, కొన్ని ఓపెనింగ్స్ చూస్తాము, కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చూస్తాము. వీటికి అయ్యే ఖర్చు తక్కువేమి ఉండదు. ఆ ఖర్చును డివైడ్ చేస్తే ఇటు ప్రైస్ చాలా తగ్గుతుంది. కానీ మనం ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే కొంటాం కదా. వాళ్ళు పర్టికులర్గా వాడుతున్నారంటేనే దాన్ని మంచి ప్రోడక్ట్ అని మనం నమ్ముతాం కదా. అందుకనే వాళ్ళు దానికి స్పెండ్ చేస్తారు, మళ్ళీ తిరిగి దాన్ని మనం వాళ్ళకే ఇచ్చేస్తాం అనమాట ఆ డబ్బులన్నిటితో కలిపి. సో అక్కడ మనకి బెనిఫిట్ అయ్యేది, బ్యాంకోడు నష్టపోడు, ఆ అమ్మేవాడు నష్టపోడు. ఏంటి అంటే మనకి వేరే మీడియంల ద్వారా వచ్చేదానికంటే ఆ మీడియంలో వాళ్ళు స్పెండ్ చేయకుండా దాన్ని ఆదా చేసుకుని ఆ తగ్గిందానే డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇవ్వడానికి వర్కౌట్ చేస్తారు. ఓకే, క్లియర్? రైట్. సో బేసిక్ మ్యాథ్లో మనకి లీనియర్ ఆల్జిబ్రా అని ఉంటుంది. ఓకే, టెన్షన్ పడకండి, నిదానంగా చెప్తాం, నిదానంగా మాట్లాడతాం. ఓకే, ఆ బేసిక్ మ్యాథ్ అండ్ స్టాటిస్టిక్స్
ప్రాబబిలిటీ, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వీటిల్లో మనం ప్రాజెక్టులు బిల్డ్ చేసి ఏడబ్ల్యూఎస్లో ఒక ప్రాజెక్ట్ని, జీసీపీలో ఒక ప్రాజెక్ట్ని, ఎజూర్లో ఒక ప్రాజెక్ట్ని మనం డిప్లాయ్ చేసి దానికి సంబంధించిన యూఐలో మన ఇన్పుట్ ఇచ్చి అది ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది, అది ఎలా అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్పి ప్రాజెక్ట్ అనుకోండి, ఒక టెక్స్ట్ ఎంటర్ చేసి దాన్ని మనం ఇది పాజిటివ్, ఒక సెంటెన్స్ టైప్ చేసి ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా, లేకపోతే ఒక డాక్యుమెంట్స్ మీద ట్రైన్ చేసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడిగితే అది ఇచ్చేది ఎల్ఎల్ఎంస్ అంట. ఎల్ఎల్ఎం అంటే విన్నారండి మీరు? లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్ జీపీటీ. ప్రిడిక్టింగ్ ది, సింపుల్గా చెప్పాలంటే ప్రిడిక్టింగ్ ది నెక్స్ట్ వర్డ్. ఒక క్వశ్చన్ అడిగాము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కంటిన్యూస్ అయ్యాం కదా. ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఏదైతే అది ఇస్తుంది కదా. సో ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు బర్డ్, జెమినీ ఏఐ అని వచ్చింది, ఎవరైనా విన్నారా? ఎస్, జెమినీ ఏఐ అంటే ఏంటి? జెమినిటివ్ వాళ్ళు కాదండి. గూగుల్ షూరా? యా జెమినీ గూగుల్ ఏఐ వాళ్ళు. ఎస్, అది కొన్ని ఇమేజెస్ను కూడా మనం అడిగిన దాన్ని బట్టి జనరేట్ చేస్తుంది. ఎలాగా? ఎన్ని లక్షల ఇమేజెస్ మీద, దాటి సినారియోస్ మీద ట్రైన్ చేయాలి దాన్ని. సో ఇవంతా కూడా ట్రాన్స్ఫార్మర్స్, డిఫ్యూజర్స్, ఇదంతా జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ అనమాట. ఆ జనరేటివ్ ఏఐకి బేసిక్స్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. ఆ ఇమేజ్ ప్రాసెసింగ్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్కి స్టాటిస్టిక్స్, పైథాన్, జనరల్ మ్యాథ్. ఓకే, ఒక 3 years బ్యాక్ డేటా సైన్స్ టాప్ అండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆ డేటా సైన్స్కి ఏవి బేసిక్స్ అంటే పైథాన్, స్టాటిస్టిక్స్ బేసిక్స్ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 3 years 4 yearsలో జనరేటివ్ ఏఐ అనుకుంటే ఆ జనరేటివ్ ఏఐకి బేసిక్స్ ఇవన్నీ అవుతాయి. డైరెక్ట్గా జనరేటివ్ ఏఐ, డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, గూగుల్లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు అంత ఉండవు. నా 3 గంటల వర్క్షాప్ అటెండ్ అవ్వండి, యూఎస్లో బోల్డ్ జాబులు ఉన్నాయి ప్రాంప్ట్ ఇంజనీర్గా, 100x శాలరీ, 200x శాలరీ, 300x శాలరీ. కాదండి, అంత ఈజీ కాదు. మీరు అక్కడికి వెళ్ళిపోయి ఏం వెళ్ళిపోతారు, ఎట్లా వెళ్ళిపోతారు? అట్లా అంత ఈజీ అయితే ఆడ క్లాసులు ఎందుకు చెప్పుకుంటాడు? 2 గంటలు 3 గంటలు ఒక 10-15 జాబులు చేస్తాడు కదా ఆయనే. సో ఏంటంటే సింపుల్గా యాజ్ ఏ హ్యూమన్గా మన అందరికీ చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. అవన్నిటిని ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నెలలో అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు మారిపోద్ది అంటే కుదరదు, అవి జరిగే కాదు. మనం కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి, మనం వర్కౌట్ చేయాలి. ఆ వర్కౌట్లో నుంచే రిజల్ట్ వస్తుంది తప్పితే చిటికేస్తే మ్యాజిక్లను చిటికేస్తే ఏం వచ్చాయి. సో ఓకే, ఈ ఫ్లోలో మనం వెళ్తాము. పైథాన్, స్టాటిస్టిక్స్ అండ్ అట్లాగే ఈ డేటాకి సంబంధించిన మనం ఇంకొకటి డిస్కస్ చేస్తాం. పవర్ బిఐ దీంట్లో మెన్షన్ చేయలేదు. మనం రియల్ టైంలో డేటా సెట్ని, మనకి మార్కెట్లో ఉన్న ఓపెన్ సోర్స్ డేటా సెట్స్ని తీసుకుని అట్లా అనాలిసిస్ చేసేటప్పుడు ఆ డేటా సెట్ని, ఆ బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం కోసం మనం పవర్ బిఐని వాడతాము. ఇది కూడా మనకి ఫ్రీనే. మనం పవర్ యాప్స్ ఏమి వాడడం, పవర్ బిఐని వాడతాము. అది ఫ్రీ వర్షనే అనమాట. ఆ ఫ్రీ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకుంటే పవర్ బిఐలో డేటాను లోడ్ చేసుకుని ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం విజువలైజేషన్స్ క్రియేట్ చేసుకుని అర్థం చేసుకుని ఆ తర్వాత మనం డేటా అనాలిసిస్కి, ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్కి, అసలు డేటా ఏంటి, ఎందుకు ఉంది, ఎందుకు జరిగింది, ఎటువంటి ఎన్ని ఉన్నాయి, డేటా రైట్ ఉందా, రాంగ్ ఉందా, మిస్ అయిన వాల్యూస్ ఏంటి, ఎటువంటి వాల్యూస్ మిస్ అయినాయి, ఎటువంటి వాల్యూస్ని ఎట్లా రీప్లేస్ చేయాలి, ఈ థింగ్స్ అన్నిటిని మనం పవర్ బిఐలో చూసి ఆ తర్వాత ప్రోగ్రామాటికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాం. దీంతోపాటు మనకి ఏం కావాలంటే, మనం వర్క్ చేసేది డేటా 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 అని చెప్తున్నాం కదా. ఈ డేటా అనేది మనకి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో 2 రకాలుగా ఉందండి. ఒకటి సీక్వెల్, ఇంకొకటి నో సీక్వెల్. నో సీక్వెల్ అంటే సీక్వెల్ లేని డేటా అని కాదండి, ఇది స్ట్రక్చర్డ్ డేటా, ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ సీక్వెల్నేమో మామూలుగానే మైక్రోసాఫ్ట్ సీక్వెల్, ఎంఎస్ సీక్వెల్లో నేర్చుకుంటాము. ఈ నో సీక్వెల్కి మాత్రం మనం డిపెండ్ అయ్యేది మాంగో డీబీ అండి. మాంగో డీబీ, మ్యాంగో కాదు, గుర్తుపెట్టుకోండి, మాంగో డీబీ. హ్యూమాంగస్ పేరు విన్నారా ఎప్పుడన్నా? హ్యూమాంగస్ యా, ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎవరైనా చెప్తారా? నేను తెలుగు మీడియం, చాలా పెద్దదన్నమాట. హ్యూమాంగస్ అంటే చాలా వైడ్ స్ప్రెడ్ ఉన్నది, చాలా పెద్దది అని చెప్పి అందుట్లో నుంచే వచ్చింది ఇది మాంగో డీబీ. మాంగో డీబీ గురించి మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా నో సీక్వెల్ డేటాని కసాండ్రా కూడా మనం యూజ్ చేస్తాము, కానీ అది కొంచెం డిఫికల్ట్, అన్ని ఫీచర్స్ రావు మనకి ట్రయల్ వర్షన్లో. సో మాంగో డీబీ అనేది మనం యూజ్ చేయొచ్చు. సీక్వెల్ యూజ్ చేస్తాము, పవర్ బిఐ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, క్లియర్? సో నేను ఈ సెషన్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఇన్స్టాల్ అనకొండా అండ్ అట్లాగే
ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇఫ్ మీరేమన్నా కొంచెం నేను చదువుతూ ఆపేసి టైం అయిపోయింది, నేను కొంచెం షార్ప్ చేసుకోవాలి నా బ్రెయిన్ని, లేకపోతే ఒకసారి నేను కొంచెం రివిజన్ చేసుకోవాలి, నాకు కొంచెం యాక్టివేట్ చేయాలి నా బ్రెయిన్, నిద్రపోతున్న దాన్ని అనుకుంటే ఖాన్ అకాడమీ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఖాన్ అకాడమీ ఎట్లాగో ఇందుట్లో ఉన్న వాటిని నేను బేస్ చేసుకుని ఓవరాల్గా చెప్తాను. బట్ కానీ ఏంటంటే ఈ మీన్ వైల్ మీరు ఖాన్ అకాడమీ ఓపెన్ చేసి స్టాట్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, లీనియర్ ఆల్జీబ్రా కానీ మీరు ఒకసారి ఓపెన్ చేసి వీడియోస్ ఉంటాయి, దానికి కన్సిక్వెంటివ్గా క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీరు చూడవచ్చు. అండ్ ఇంకొకటి మీరు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సినవి చెప్తున్నాను, ఎందుకంటే క్యాగిల్ అని చెప్పి ఇంకొక సైట్ ఉంటుంది, డేటా సెట్స్. కేడీ నగట్స్ అని Data చెప్పి set. ఇంకొకటి ఉంటుంది. కేడి కేడీ నగట్స్ నగెట్స్. అంటే చికెన్ నగట్స్. ఐ నో క్యాగిల్ బట్ కేడీ నగెట్స్ తెలియదు. ఓకే, KDNUGGETS. ఓకే రైట్. ఈ 3 సైట్స్ ఎప్పుడూ కూడా మీకు గుర్తుండాలి. ఈ మూడిట్లో మీకు అకౌంట్లు ఉండాలి. ఓకే. డబ్బులు పెట్టి కొనుక్కునే కాదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఫ్రీగా ఈమెయిల్ ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, మీ మొబైల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? క్యాగిల్, కేడీ నగట్స్, ఖాన్ అకాడమీ. చెప్పండి. హగ్గింగ్ ఫేస్ కూడా ఉంటుంది కదా. ఏంటిది? హగ్గింగ్ హగ్గీసా? ఫేస్. హగ్గింగ్ ఫేస్. హగ్గింగ్ ఫేస్. స్పెల్లింగ్ చెప్పండి. హగ్గేనా మీరు అనేది? ఎస్. హగ్గింగ్ ఫేసా? Yes. అవునండి, హగ్గింగ్ ఫేస్ డేటా సెట్స్ అని. ఓకే. యా, దీనిలో డేటా సెట్స్ ఎక్కువ ఓకే. ఉంటాయి. లైక్ మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే యుఎస్ ఓపెన్ సోర్స్ డేటా లైబ్రరీస్ అండ్ ఇండియాలో గురించి పెద్ద ఓపెన్ డేటా సెట్స్ గురించి మీరు పెద్దగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన ఇండియన్ డేటా ఎక్కువగా దొరకదు. ఓకే, హెచ్ఎఫ్ రైట్. సో వీటికి సంబంధించినవి మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం, ఆర్టికల్స్ చదువుతాం, చేస్తూ ఉండాలి. మీకు ఇందులో టైం దొరికినప్పుడు రోజులో మీరు డేటా సైంటిస్ట్ అయిపోయి ఏఐ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా వీక్కి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏదైనా కొత్త లైబ్రరీ వచ్చిందా, ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొత్త మెథడ్ ఎవడన్నా ఇన్వెంట్ చేశాడా, లేకపోతే ఆల్రెడీ ఉన్న అల్గారిథంని ఎవడన్నా ఇంప్రూవ్ చేశాడా, లేకపోతే కొత్త అల్గారిథంని ఎవడన్నా తీసుకొచ్చాడా, దేనికన్నా ఆల్టర్నేటివా అనేది మీరు తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి, మీ అందరి దగ్గర ఏదన్నా ఒక మిత్ ఉంటే నేను క్లారిఫై చేస్తానండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరెవరు కొత్త అల్గారిథమ్స్ని కనిపెట్టట్లేదు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనగానే మీరు అల్గారిథమ్స్ని తయారు చేద్దాం అనుకోకండి. అల్గారిథమ్స్ అనేవి ఒక రోజు తయారయ్యే కాదు, ఒక మనిషి తయారు చేసే కాదు. పిహెచ్డీ చేసిన వాళ్ళు జుట్టంతా మెరిసిపోయి రోబో సినిమాలో రజనీకాంత్ లాగా అయితే కానీ ఒక అల్గారిథం రాదు కొన్ని సంవత్సరాలకి. ఓకే, మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఉన్న సొల్యూషన్స్, అంటే అల్గారిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఆఫ్ సాల్యూషన్, వీటిని యూస్ చేసి సాల్వ్ చేయడానికి మనం వర్క్ చేస్తాం. ఏది దేనికి ఎంత బెస్ట్ సూటబుల్ అవుతుంది అని చెప్పి కళ్ళు మూసుకుని మీరు ఇవన్నీ ఆల్రెడీ బోల్డ్ ఆటోమేషన్లు వచ్చేసినాయి కదా, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఈ అల్గారిథం, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఈ అల్గారిథం ఆటోమేషన్ చేస్తే అయిపోద్దిగా అనుకుంటారేమో. అట్లా కుదరదండి. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఈ అల్గారిథమే వాడాలి అని ఏమి ఉండదు. ప్రతి అల్గారిథంని అన్ని రకాలుగాను యూటిలైజ్ చేయొచ్చు. అదేంటి అనేది నేను మీకు రేపు చెప్తాను. సో మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ అండ్ టెల్ మీ ఇట్ ఈస్ స్లో ఆర్ స్పీడ్ ఆర్ వాట్ ఇట్ ఈస్. I'll try to change my things based on your input. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు, ఓపెన్ టు ఇట్. బట్ మీరు అందరూ మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ చేయాల్సింది అనకుండా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయండి. ఈ మూడిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఖాన్ అకాడమీ, ఈ మూడిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అనకుండా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయండి.
ఆ ఫోల్డర్స్ మీద ఊనే జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అనుకుంటే నెక్స్ట్ జూపిటర్ నోట్బుక్, పైథాన్ బేసిక్స్, మ్యాథ్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. క్లియర్? సో అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. మెసేజ్ పెట్టారు. ఓకే కరుణాకర్, డన్ డన్ డన్. అండ్ కొంచెం మీరు మ్యాథ్స్ ఎక్కడన్నా నేను స్లో అవుతున్నాను అనుకుంటే మీరు ఖాన్ అకాడమీలో జస్ట్ క్యాజువల్గా చూడండి, ఎందుకంటే అది పజిల్స్ లాగా ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే క్లియర్? రేపొద్దున మన మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే అసలు మిషన్ లెర్నింగ్ ఏంటి, ఇందుట్లో రకరకాల మోడల్స్ ఏంటి, అల్గారిథమ్స్ అంటున్నారు, అల్గారిథమ్స్ ఏంటి, మ్యాథ్ అంటున్నారు, మ్యాథ్ ఏంటి అనే దాన్ని మనం రేపొద్దున క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ బీ ఇన్ ట్రై టు కంప్లీట్ ఆల్ దీస్ 4 యాక్టివిటీస్. దట్స్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? Yes. ఓకే, విల్ మీట్ యూ ఆన్ ది సేమ్ టైం. ఎందుకంటే కొంతమంది ఇంకా జాయిన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ లోపు ఏంటి అంటే డీప్గా డిస్కస్ చేసే కాకుండా ఓవరాల్గా అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీన్వైల్ మీరు కూడా కొంచెం హ్యాబిట్యుయేట్ అవుతూ ఉంటారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అండి? రైట్. దయచేసి క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం ఆన్సర్ చెప్పండి, లేకపోతే నాకు యాక్చువల్గా మైక్ వినిపిస్తుందా, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపించట్లేదా అనే డౌట్ వస్తుంది. Yeah, it's clear. ఓకే, థ్యాంక్ యూ. Yeah, అప్పుడు clear. నాకు నేను మాట్లాడేది అందరికీ వినిపిస్తుంది అనుకుంటాను. ఓకే, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్లోనే ఉంటాయి. మీరు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ లింక్ చేంజ్ చేస్తారు ఇది. ఆ తర్వాత ఎవరికాలకి పర్సనల్గా ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఉంటే నాకు నో ప్రాబ్లం, మీరు చెప్పొచ్చు నాకు. థ్యాంక్ యూ గైస్, విల్ సీ యూ టుమారో. బాయ్. Bye. రికార్డింగ్స్ Okay. ఉంటాయండి. ఈ పర్టికులర్ ఉంటాయి. వీడియోస్ అన్ని ఉంటాయి, మీకు ఉంటాయి. యూట్యూబ్లో రికార్డింగ్స్ ఉంటాయి. విల్ గెట్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఫస్ట్ 7 days యూట్యూబ్లో వస్తాయి. తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి యూట్యూబ్ ప్రైవేట్లో వస్తాయి. Okay. థ్యాంక్ యూ. Thank you. ఓకే, థ్యాంక్ యూ.